హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సిటీలో, సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో, అలాగే సిటీ సరౌండింగ్ లిమిట్స్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్స్లో, క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో, ఓపెన్ ల్యాండ్స్, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్, అలాగే ఇండస్ట్రీ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు ఇండివిజువల్ హౌసెస్, ఈ విధంగా మనకి 31 బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఇవి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ రేట్కే సేల్కి అనేది వచ్చిందండి. సో ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. ఈ 31 బెస్ట్ ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో అందుకోసంగానే ఈ 31 ప్రాపర్టీస్ని కలిపి బల్క్ వీడియోలాగా చేస్తాం అనమాట అండి. మీ వరకు చేరాలనే మా తాపత్రయం అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. మనం మాట్లాడుకునే ఫస్ట్ ప్రాపర్టీ అనేది గుంటూరు టు మద్రాస్ నేషనల్ హైవే పక్కన చిలకలూరిపేట దగ్గర పురుషోత్తపట్నం ప్రైమ్ లొకేషన్లో 1403 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందన్నమాట అండి. సో ఇక్కడ చూడొచ్చండి, ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ మొత్తం ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. అలాగే మనకి మెయిన్ రోడ్కి సుమారు 100 మీటర్ల దూరంలోనే 100 ఫీట్ రోడ్ అనేది ఉందండి. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 35 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సుమారుగా మనకి గజం అనేది 2500 లోపే పడిందన్నమాట అండి. సో ఇంత తక్కువ బడ్జెట్లో మనకి సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అన్నమాట అండి. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్రాపర్టీ అనమాట అండి. ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట గణపవరం విలేజ్ నాదెండ్ల మండలంలో 2 ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఈ 2 కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట అండి. మెయిన్ రోడ్ అనేది నేషనల్ హైవే అండి. సో ఫస్ట్ ప్రాపర్టీ అనేది 4 ఎకరాల 15 సెంట్లు అండి. సెకండ్ ప్రాపర్టీ అనేది 2 ఎకరాల ప్రాపర్టీ అనమాట. ఈ 2 కూడా పక్క పక్కనే ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ చూడొచ్చండి, ఇది మొత్తంగా 6 ఎకరాల 15 సెంట్ల ఓపెన్ ల్యాండ్లో ఇండస్ట్రీస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు ఇది మనకి షెడ్స్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేవి వచ్చాయన్నమాట అండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి 15 కోట్లు వాల్యూ చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది హాఫ్ రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. ఇది మొత్తంగా మనకి 6,19,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఆర్పీ ప్రైస్ అనేది 6,19,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 6,20,00,000 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా మా మొబైల్ నెంబర్కు సంప్రదించి ఈ సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఎవరైతే ఓన్గా ఒక ఇండస్ట్రీ మరియు రెంటల్ పర్పస్గా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. మళ్ళీ రాదనమాట అండి ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి. ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట గణపవరం విలేజ్ నాదెండ్ల మండలం చక్రధర గ్రానైట్స్ పక్కన 2 ఓపెన్ ల్యాండ్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి 193 గజాలు అన్నమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 30 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇది మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 32 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. దీని పక్కనే ఇంకో ల్యాండ్ ఉందన్నమాట అండి. అది 755 గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి. ఇది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండే అండి. దీనికి కూడా మనకి స్థలం ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇది కూడా మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. హాఫ్ ఆఫ్ ద రేట్కి అమౌంట్కి మనకి సేల్కి అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోండి. రేట్ అనేది మార్కెట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి హాఫ్ ప్రైస్కే మనకి సేల్కి అనేది వచ్చిందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు మిస్ చేయమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట గణపవరం విలేజ్లో సినిమా హాల్ రోడ్లో గిన్నింగ్ మిల్ ఇండస్ట్రీ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 1427 గజాలు అన్నమాట అండి. ఇందులో మనకి బిల్డింగ్ మరియు షెడ్స్ తోటి సేల్కి అనేది వచ్చిందండి. ఇది నార్త్ ఈస్ట్ 2 ఫేసింగ్ల బిట్ అనమాట అండి. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 3 కోట్ల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 1,90,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరైతే ఓన్గా ఒక ఇండస్ట్రీని రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి. మరియు రెంటల్ పర్పస్గా కూడా చాలా బాగుంటుందండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఇది మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి. ఆఫ్ రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిలకలూరిపేట గణపవరం విలేజ్ వెల్లూరు రోడ్లో సెమీ అర్బన్ ఇండస్ట్రీ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. సో ఇక్కడ చూడొచ్చండి, షెడ్స్ తోటి మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 23,387 SFT అనమాట అండి. ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అండి. అలానే మనకి నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఇలా ఇండస్ట్రీ అనేది మనకి సేల్కి వచ్చిందండి. సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 5,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 10 కోట్ల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ద రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వెంగళాయపాలెం గ్రామ పంచాయతీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో 2 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఒకటి 226 గజాలు అన్నమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు మనకి రోడ్డు వచ్చేసరికి 24 ఫీట్ రోడ్డు అన్నమాట అండి. ఇది ఇప్పుడు మనకి కేవలం 13 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో దీని పక్కనే మనకి ఇంకో ల్యాండ్ కూడా సేల్కి వచ్చిందనమాట అండి. అది 322 గజాలు అనమాట అండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. దీనికి కూడా మనకి రోడ్డు 24 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 19 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. చూడొచ్చండి, చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చోడవరం విలేజ్ రమ్యానగర్లో 311 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది వెస్ట్ సౌత్ 2 ఫేసింగ్ల కార్నర్ బిట్ అనమాట అండి. ఈ 2 ఫేసింగ్లో కూడా మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 19 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి 35 లక్షల వరకు కాస్ట్ అయితే అవుతుందండి. కాకపోతే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో హాఫ్ ఆఫ్ ప్రైస్కే సేల్కి అనేది వచ్చాయన్నమాట అండి. సో ఎవరు కూడా ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వెంగళాయపాలెం గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపాలెం విలేజ్ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో 2 ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. ఫస్ట్ ఓపెన్ ల్యాండ్ అనేది మొత్తంగా 613 గజాలు అన్నమాట అండి. ఇది ఈస్ట్ వెస్ట్ 2 ఫేసింగ్లో మనకి రోడ్డు అనేది ఉందండి. ఈ రోడ్డు మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. ఇది కార్నర్ బిట్ అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 39 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడే మనకి పక్కనే ఇంకో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది 183 గజాలు అన్నమాట అండి. ఇది కూడా మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అనమాట అండి, అంటే కార్నర్ బిట్ అండి. దీనికి కూడా రోడ్ అనేది 33 ఫీట్ రోడ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 14 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో
సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కార్పొరేషన్ మున్సిపల్ లిమిట్స్లో బొంతపాడు ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 205 గజాల అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 25 లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 25 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి వేలంపాట్లో 28, 29 కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో బొంతపాడు ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో 200 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 24 ఫీట్ రోడ్ అనమాట అండి. ఇది మనకి ఇప్పుడు ఆర్పీ ప్రైస్గా 26 లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 26 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 29, 30 దాకా కూడా వెళ్ళొచ్చండి వేలంపాట్లో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చుట్టూ అంతా కూడా ఇండస్ట్రీ ఏరియా అనమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అలాగే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే బైపాస్ రోడ్ అనేది ఉందండి. సో ఇక్కడ మనకి ఒక ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. ఇది మొత్తంగా 1021 గజాలు అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్ అనమాట అండి. ఈ చుట్టూ అంతా కూడా మంచి ఇండస్ట్రీ ఏరియాస్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో 78 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే ఒక మంచి ఇండస్ట్రీ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అనమాట అండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో 466 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది వెస్ట్ సౌత్ 2 ఫేసింగ్లో కార్నర్ బిట్ అనమాట అండి. ఈ రెండింటికి రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 46 lakhs ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరైతే ఒక మంచి ఇండస్ట్రీ ఏరియాలో లో బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్తెనపల్లి నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట అండి. అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి మనకి ఈ ల్యాండ్ అనేది 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది మొత్తంగా 133 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 27 ఫీట్ రోడ్డు అండి. చుట్టూ చూసుకోవచ్చండి, మంచి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది అవుతుందండి. ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉందండి. సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. కేవలం 19 లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదే ల్యాండ్ని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి 35 లక్షల నుంచి 40 లక్షల దాకా వాల్యూ అవుతుందండి. సో మనకి ఇప్పుడు చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ బొంతపాడు ప్రైమ్ లొకేషన్లో 2 ప్రాపర్టీస్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ 2 కూడా గుంటూరు టు సత్తెనపల్లి నేషనల్ హైవేకి
కేవలం 150 మీటర్స్ దూరంలోనే ఉంటాయి అన్నమాట అండి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి 207 గజాల్లో G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 8 ఇయర్స్ అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి. ఇంతకుముందు ఇది వాటర్ ప్లాంట్ లాగా యూజ్ చేసేవారండి. మీరు కావాలంటే కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చండి, లేదంటే రెసిడెన్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో మనం కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా ₹1,00,00,000 పైనే వాల్యూ చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి 60 lakhs ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ పక్కనే అనమాట అండి. అది కూడా 207 గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి. రోడ్డు వచ్చేసరికి 24 feet రోడ్డు అనమాట అండి. ఇది కూడా నేషనల్ హైవేకి కేవలం 150 మీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట అండి. ఈ రెండు ప్రాపర్టీస్ కూడా దగ్గరలోనే మనకి కేంద్రీయ విద్యాలయం కూడా ఉందన్నమాట అండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం 32 lakhs ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా 50 లక్షల పైనే ఉందండి. సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 1.5 kilometer దూరం ఉంటుందండి. అలాగే మనకి గుంటూరు టు మద్రాస్ నేషనల్ హైవేకి కేవలం 900 మీటర్స్ దూరంలోనే నెహ్రూ నగర్ ప్రైమ్ లొకేషన్లో G+2 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 102 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 40 feet రోడ్డు అండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఉంటుందండి. రెసిడెన్షియల్ పరంగా చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 89 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో ఇదే మనం మార్కెట్ వాల్యూతో తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి 1,50,00,000 పైనే అవుతుందండి. కాకపోతే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు పట్టాభిపురంలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 426 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. ఇది నార్త్ సైడ్, సౌత్ సైడ్ రెండు సైడ్లు కూడా దీనికి రోడ్డు అనేది ఉందండి. ఈ రెండు కూడా 20 feet రోడ్డు అనమాట అండి. కానీ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం సౌత్ సైడ్ అనమాట అండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్క్రీన్లో. అలానే ఈ బిల్డింగ్ కట్టి సుమారు ఒక 10 years అవుతుందండి. కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి. ఇక్కడ చూసుకోవచ్చండి, 426 గజాల ల్యాండ్ మాత్రమే 2,50,00,000 పైనే ఉందండి. మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి 3.5 కోట్లు పైనే అవుతుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 1,90,00,000కు సేల్కి అనేది వచ్చిందండి. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక గమనిక అండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,90,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 కోట్లు, 2,20,00,000 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇది మొత్తంగా 194 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. బిల్డింగ్ ముందు రోడ్డు 30 feet రోడ్డు అనమాట అండి. దీనికి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి 42 అడుగులు అండి. లోతు వచ్చేసరికి 41 అడుగులు అండి. ఇది మొత్తంగా 194 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు 10 years అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి. చుట్టూ కూడా చూసుకోవచ్చండి, మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. మరియు క్లాస్ అండ్ డీసెంట్ మరియు ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి ఇది బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు 3 kilometer దూరంలో ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనకి ఇది రెడ్డిపాలెంలో అనేది సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 89 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ మార్కెట్ వాల్యూతో ల్యాండ్ కాస్ట్ అనేది సుమారుగా మనకి 60,000 దాకా ఉందండి. సో ఇప్పుడు మనం 194 గజాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా ₹1,00,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి.
ప్లస్ బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే 1,20,00,000 పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువగా బ్యాంక్ ఆక్షన్లో 89 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 7 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట అండి. అలాగే గుంటూరు టు అమరావతి నేషనల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా మనకి 281 గజాలు అన్నమాట అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట అండి. ఇది స్థలం ముందు రోడ్డు 33 ఫీట్ రోడ్డు అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 24 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఒక గమనిక అండి, ఆర్పీ ప్రైస్ అనేది 24 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25, 26కు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పక స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 7 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట అండి. అలాగే గుంటూరు టు అమరావతి నేషనల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది టోటల్గా 209 గజాలు అన్నమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ఎదురుగా మనకి రోడ్డు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్డు అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో 29 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడే మనకి ఇంకో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చండి, ఆర్ అగ్రహారం బొంతపాడు రోడ్లో 200 గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి. ఇది స్థలం ముందు రోడ్డు 25 అడుగుల రోడ్డు అన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 26 లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఒక గమనిక అండి, ఆర్పీ ప్రైస్ అనేది 26 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 27, 28, 30 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై. స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారు 5 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. అలాగే అమరావతి మెయిన్ రోడ్కి కేవలం 500 మీటర్స్ దూరంలోనే కొరిటిపాడు ప్రైమ్ లొకేషన్లో 2 BHK ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1150 ఎస్ఎఫ్టీ అండి. ఇది 3rd ఫ్లోర్లో ఇప్పుడు మనకి సేల్కి అనేది వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. కింద పార్కింగ్ సౌకర్యం ఉందండి, లిఫ్ట్ సౌకర్యం ఉందండి. చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. సో ఏరియా పరంగా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అనమాట అండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకుంటే సుమారుగా మనకి 45 లక్షల దాకా దీనికి వాల్యూ అనేది ఉందండి. సో ఇప్పుడు మనకి కేవలం 32 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 900 మీటర్ల దూరంలోనే కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ కాంప్లెక్స్లోని సెమీ ఫినిష్డ్ కమర్షియల్ షాప్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది 330 ఎస్ఎఫ్టీ అన్నమాట అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అన్నమాట అండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 13 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి, అలాగే కార్గో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఎవరైతే గుంటూరు సిటీలో ఒక మంచి కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ షాపును చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 29 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇది చూడొచ్చండి, మనం నేషనల్ హైవే కూడా చాలా దగ్గర అన్నమాట అండి. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే లో బడ్జెట్లో మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారు మనకి నెలకి 30,000 రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి.
యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 7 కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో స్తంభాల గరుగుట్టు తురకపాలెం రోడ్ ఫేసింగ్లోని రెసిడెన్షియల్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది టోటల్గా 8,860 గజాలు అన్నమాట అండి. సో ఇక్కడ గజం కాస్ట్ తక్కువలో తక్కువ మార్కెట్ వాల్యూ అనేది 20,000 పైనే ఉంటుందండి. సో ఆల్మోస్ట్ మనకి ఈ ప్రాపర్టీ అనేది 16 to 20 crores వాల్యూ అనేది చేసిద్దండి. ఇప్పుడు మనకి గజం కేవలం 11,000 చొప్పున సేల్గా అనేది వచ్చిందండి. చాలా తక్కువ రేట్ అనమాట అండి. బడ్జెట్ పరంగా పెద్ద బడ్జెటే, కానీ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే గజం కాస్ట్ అనేది చాలా తక్కువ పడిందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. పక్కన కనపడుతున్న బిల్డింగ్స్ అన్ని కూడా చైతన్య కాలేజెస్ హాస్టల్స్ అన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. ఇది రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అన్నమాట కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా దీనికి స్కోప్ అనేది ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కార్పొరేషన్ లిమిట్స్ తెనాలి ప్రైమ్ లొకేషన్లో పద్ది సోనాపేట ఐతానగర్లో 100 గజాల షెడ్స్ తోటి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్గా అనేది వచ్చిందండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చుట్టూ అంతా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. ఈ షెడ్స్ అనేది పడగొట్టుకొని మనం మంచిగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అనమాట అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్గా అనేది వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 26 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పట్టాభిపురం ఏరియాలో డిఆర్ఎం కార్యాలయం రోడ్లో రాజేశ్వరిపురం ఏరియాలోని ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 250 గజాల 2 floor సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్, పైన ఆఫీస్గా యూజ్ చేస్తున్నారండి. సో ఈ ప్రాపర్టీ అనేది రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఇక్కడ గజం స్థలం సుమారుగా ₹1,00,000 పైనే ఉందండి. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్గా చూసుకుంటే సుమారు 3 కోట్ల పైనే ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఉందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 2,25,00,000కి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరైతే గుంటూరు సిటీలో పట్టాభిపురం ఏరియాలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారు 70,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. ఇది బిల్డింగ్ ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉందండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి. 90 to 95% దాకా బ్యాంక్ లోన్ వచ్చే సౌకర్యం ఉందండి. కావాలంటే మేము బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి. ఈ ప్రాపర్టీ అని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 900 మీటర్ల దూరంలోనే కొత్తపేట వంతెనల రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అన్నమాట అండి. ఇది మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 35 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. అలాగే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. మీరు రెంట్కి ఇచ్చుకున్నా కానీ నెలకి 30,000 రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో మంచి కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో 59 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. మీకు కావాలంటే ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ
విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి 200 మీటర్స్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది బెతకాకాని ప్రైమ్ లొకేషన్లో 2855 గజాలు అనేవి సేల్కి వచ్చాయండి. సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా 5000 పైనే ఉందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 3900 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరైతే మంచి కమర్షియల్ మరియు రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ లాగా లేకపోతే ఇండస్ట్రీస్ లాగా గోడౌన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుందండి. లేదంటే వెంచర్స్ లాగా ఫ్లాట్స్ వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేషనల్ హైవేకి ఇది 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 7 కిలోమీటర్ దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో 2 ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ 2 కూడా 363 గజాలు అన్నమాట అండి. ఒక్కొక్క ల్యాండ్ వచ్చేసరికి 363 గజాలండి. 2 కూడా సేమ్ కొలతల్లో అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఒక్కొక్క ల్యాండ్ అనేది 55 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి. 2 ల్యాండ్స్ కలిపి 1,10,00,000కి సేల్కి అనేది వచ్చాయండి. ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 30 to 40% అనేది తక్కువగానే మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. ఇక్కడ అపార్ట్మెంట్స్గా లేకపోతే గ్రూప్ హౌస్ కట్టడానికి చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సీరియల్ నెంబర్ని మరియు యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 3 కిలోమీటర్ దూరంలో కొరిటిపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది చైతన్యపురి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. దీంట్లో ఇప్పుడు మనకి 187 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అనమాట అండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో హౌస్ కావాలని చూస్తున్నారు వారు తప్పకుండా చూసి తీసుకోండి. ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 1,50,00,000 పైన వాల్యూ చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 99 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే పోయే ప్రాపర్టీ అనేది మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 5 కిలోమీటర్ దూరంలో బ్రోడీపేట్ బ్యాక్ సైడ్ GDCC రెసిడెన్షియల్ ఏరియాలో 4 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఒకటి 97 గజాలండి, ఇంకొకటి 698 గజాలండి, ఇంకొకటి 78 గజాలండి, నాలుగోది 558 గజాలు అనమాట అండి. ఇది మొత్తంగా 1437 గజాలు అన్నమాట అండి. ఇది షిరిడి సాయి దినజన సేవా సమితి పక్కన మనకి ఇది సేల్కి అనేది వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 5,16,00,000కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 40 to 50% చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. బడ్జెట్ ఎక్కువ అయినా కానీ ఇది ఏరియా అనేది చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. ఇక్కడ అపార్ట్మెంట్ లాగా లేకపోతే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా యూజ్గా ఉంటుందండి. సో ఎవరు కూడా మిస్ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 3 కిలోమీటర్ దూరంలో కొరిటిపాడు ప్రైమ్ లొకేషన్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చైతన్యపురి ప్రైమ్ ఏరియాలో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 88 గజాలు అన్నమాట అండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అండి. ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి. సో
సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 49 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి. రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి 80 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు మిస్ చేయమాకండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో పెద్దపలకలూరు విలేజ్ దాసరిపాలెం రోడ్లో ఆరోగ్య ప్రాథమిక కేంద్రం దగ్గర మనకి ఒక ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 778 గజాలు అన్నమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఇది ల్యాండ్ ముందు మనకి రోడ్డు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట అండి. సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 53 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి. ఆర్పీ ప్రైస్ అనేది 53 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యి 55, 56 కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 31 బెస్ట్ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయన్నమాట అండి. మార్కెట్ రేట్తో కంపేర్ చేసుకుంటే మనకి 40 to 50% వరకు చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, ఇది మంచి ఆపర్చునిటీ అన్నమాట అండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాటిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.